ప్రపంచాన్ని ఆహార సంక్షోభం ముంచెత్తబోతోంది. అన్ని దేశాల్లోనూ ఆకలి కేకలు వినిపించే రోజులు రాబోతున్నాయి. జింబాబ్వే సంక్షోభాన్ని మర్చిపోకముందే అదే ఫుడ్ క్రైసిస్ ప్రపంచం మొత్తాన్ని ముంచేయబోతోంది. సమస్య తెలుసు, మరి ఫ్యూచర్లో పరిష్కారం ఏంటి? ఏముంది? పురుగుల్ని తిని బతికేయాలని చెబుతోంది ఐక్యరాజ్యసమితి. అదే ఆరోగ్యమని కూడా సలహా ఇస్తోంది. నిజంగా పురుగుల్ని తిని బతకాల్సిన రోజులు రాబోతున్నాయా? దీనిపై V6 స్పాట్లైట్. పిజ్జాలొద్దు, పేడపురుగులు తినండి. మటన్ పీసెస్ను పక్కన పెట్టండి. మిడతల ఫ్రైతో పని కానిచ్చేయండి. చికెన్ 65 నోరూరించినా సరే స్నేక్ 95ని ఆర్డర్ చేయండి. ప్రపంచానికి UNO డిసైడ్ చేసిన మెనూ ఇదే. ఆకలికి ఆల్టర్నేటివ్స్ ఇవే అని చెప్తోంది. త్వరలో ప్రపంచాన్ని ముంచెత్తబోతున్న ఆహార సంక్షోభానికి ఇదే పరిష్కారం అంటోంది. మనుషులు తమ ఆహార అలవాట్లు మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. బర్గర్లకు బదులు బొద్దింకలు, పిజ్జాలకు బదులు పిచ్చి పురుగులు, మటన్ కు బదులు మిడతలు, చికెన్ కు బదులు స్నేక్స్. ఒకటేమిటి, మనిషి తినే ప్రతి ఐటెంకి ఆల్టర్నేటివ్ కీటకాలే. ప్రపంచం మొత్తానికి కరువొచ్చినా చైనాకు మాత్రం రాదని అంటుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు తిండి కోసం పెద్దగా ఆరాటపడరు. దొరికిన దాంతో అడ్జస్ట్ అవుతారు. పీతలు, నత్తలు, పాములు, పురుగులు ఏదైతేనేం, ఏది దొరికితే దాన్ని తమ స్టైల్లో వండుకొని తింటారు. అంతే, ప్రపంచం మొత్తం డ్రాగన్లు చేసినట్టే చేయమంటోంది UNO. నిజం, కీటకాలను తిని బతికేయమని సలహా ఇస్తోంది. బొద్దింకలు, పేడ పురుగులు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు, కీచురాళ్ళు, ఒకటేమిటి, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఏది దొరికితే దాంతో ట్రై చేయమంటోంది సమితి. చేస్తారా? బొద్దింకల్ని చూస్తే పరిగెత్తే మనుషుల్ని మన మధ్య చాలా మందిని చూస్తుంటాం. పేడ పురుగుల్ని చూసి అసహించుకుంటాం. తేనెటీగలంటే పర్వాలేదు, మరీ ఇంత అసహ్యమైన పురుగుల్ని ఎలా తినడం అంటారా? అదే మరి, UNO ఊరికే చెప్పలేదు. ఎన్నో కేస్ స్టడీస్ చేశాక మరీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం లాంటి ఒంటికి పడే ప్రతి ఐటెం ఉంటుందని తేల్చేస్తుంది. అంతేనా, పురుగుల్ని తింటే పోషకాహార పదార్థాలు తినాల్సిన అవసరం లేదట. ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షల మంది పోషకాహార లోపంతో చనిపోతున్నారు. కోట్లాది మంది ఈ ఒక్క ప్రాబ్లంతో ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ క్రిమి భోజనం విందులాంటిదన్న గుడ్ న్యూస్ చెప్పింది UNO. మనుషులు బతకాలంటే కోడి మాంసం, పంది మాంసం, మటన్, చేపలతో పనిలేదట. వాటిలో ఉన్న అన్ని రకాల పోషక విలువలు కీటకాల్లో ఇంకా ఎక్కువ ఉంటాయంటోంది UNO. అందుకే మాంసాన్ని పక్కన పెట్టి ఆర్థ్రోపోడా జాతి జీవుల్ని తినమంటున్నారు సైంటిస్టులు. సంక్రాంతికి పిండి వంటలు, పండుగకు నాన్ వెజ్ వంటకాలు. అకేషన్ ఏదైనా వెరైటీ ఫుడ్స్తో ఆకట్టుకోవాలి. అదిరిపోయే టేస్ట్ మాత్రం ఉండాలి. సేమ్ టైం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తిండిలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. అసలే భారతీయులు భోజన ప్రియులు. మరి అలాంటి వాళ్ళు ఐక్యరాజ్యసమితి చెప్పినట్లు పురుగులు తినాల్సి వస్తే నోరు కట్టేసుకుంటారా? అసలు ఆహార సంక్షోభం దేశాన్ని చుట్టుముడితే ఏం చేస్తారు? ఉదయం టిఫిన్, అందులో ఎన్నో వెరైటీస్. మధ్యాహ్నం అన్నంతో పప్పు, ఒకటో రెండో కర్రీస్, రసం, ఫినిషింగ్ టచ్గా పెరుగు. రాత్రికి కాస్త అటు ఇటుగా సేమ్ మెను. బంధువులొస్తే వాటికి మరికొన్ని కలుస్తాయి. వారానికి ఒకసారో రెండుసార్లో నాన్ వెజ్. బేసిక్గా ఇండియన్స్ భోజన ప్రియులు. జిహ్వ చాపల్యం కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, ఎంతకైనా తెగిస్తారు. తినే తిండిలో ఇండియన్స్ నో కాంప్రమైజ్. అందుకే కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత మన దేశంలో పుట్టింది. మరి ఇక పండుగలు పబ్బాల్లోనైతే లెక్కేలేదు. సంక్రాంతికి అదిరిపోయే పిండి వంటలు, ఉగాది, దసరాల్లో వెరైటీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాదంతా ఒక్క ఆహారం కోసమే వేలు ఖర్చు పెట్టేస్తుంటారు. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటినా సరే పచ్చడి మెతుకుల్లోనూ టేస్టును వెతుక్కుంటారు మనవాళ్లు. అసలే మనకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ.
టేస్ట్తో పాటు క్యాలరీస్కి, విటమిన్స్కి, పోషక విలువలున్న ఆహారానికి విలువనిస్తారు. అలాంటి దేశానికి మరో 20 ఏళ్ల తర్వాత కరువు రాబోతోంది. ఇప్పట్లా అప్పుడు పిజ్జాలు, బర్గర్లు, ఉప్మాలు, పెసరట్లు, అన్నంలాంటివే తిని బతుకుతామంటే కుదరదు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడబోతోంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఎవరూ ఊహించినంతగా టెంపరేచర్ పెరిగిపోవడం, ఆకాశమంతా పొల్యూషన్తో నిండిపోవడం, గాల్లో ఆక్సిజన్ మాయమవడం, వానలు పడకపోవడం. అంతేనా? తినేవాళ్లు ఎక్కువయ్యారు, పండించేవాళ్లు తక్కువయ్యారు. అందుకే కొన్నేళ్లల్లో మొత్తం ప్రపంచాన్ని ఆహార సంక్షోభం వెంటాడబోతోంది. పట్టెడన్నం కోసం జనం ముఖం వాచే రోజులు రానున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ ప్రపంచం ఓ సోమాలియా, ఓ జింబాబ్వే, ఓ ఆఫ్రికా ఖండంలా తయారు కాబోతోందన్నమాట. అందుకే ఇప్పట్నుంచే ఐక్యరాజ్యసమితి మన దేశంతో పాటు మొత్తం ప్రపంచాన్ని ప్రిపేర్ చేస్తోంది. ఆహారానికి బదులు పురుగులు తిని బతకొచ్చని సలహా ఇస్తోంది. యుఎన్ఏతో పాటు ఆహార, వ్యవసాయ సంస్థ దీన్ని కన్ఫర్మ్ చేశాయి. ఖచ్చితంగా ఫ్యూచర్లో జనం పురుగులు తిని బతకాల్సిందేనని చెప్తున్నారు. ఇప్పటికే యూరప్లో పోషకాహారం లేక ఒబేసిటీ కేసులు పెరుగుతున్నాయి. అలాంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఇన్సెక్ట్ ఫుడ్డే కరెక్ట్ అంటున్నారు కొందరు సైంటిస్టులు. పురుగులను చూస్తే ఒళ్ళు జల్దరిస్తుంది. అలాంటిది తినాలంటే వాంతైనంత పనవుతుంది. పురుగులు తినడం మనకు తెలియదు. కాకపోతే పాశ్చాత్య దేశాల్లో ఆ కల్చర్ ఎప్పటినుంచో భాగమైపోయింది. తినడం అంటే ఏదో గతిలేక కాదు, చాలా ఇష్టంగా. వానాకాలంలో పుట్టగొడుగుల దగ్గర దీపం పెట్టి దానిమీద చిల్లులకుండా బోర్లించి అందులోని ఉసుళ్లను తినే ఆచారం మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉంది. 1885లో విన్సెంట్ హాల్ట్ అనే బ్రిటిష్ సైంటిస్ట్ పురుగులు తినడం అనే బ్యాక్డ్రాప్తో ఒక నవలే రాసేశారు. 1885లోనే భవిష్యత్ ఊహించారాయన. ఇప్పుడు అదే నిజమని చెబుతోంది యుఎన్ఓ. ఇన్సెక్ట్ ఫుడ్కు ఫ్యూచర్ ఆల్టర్నేటివ్. దీనికిప్పుడు ఫుల్ పబ్లిసిటీ. వామిటింగ్ ఫీలింగ్స్ వచ్చినా సరే అదే మన ఫ్యూచర్ అంటోంది సైన్స్ వరల్డ్. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అసలు ఆహార సంక్షోభానికి కారణాలేంటి? ఇన్సెక్ట్ ఫుడ్ తినాల్సి వచ్చే పరిస్థితి ఉందా? ప్రపంచ జనాభా 700 కోట్లు. వ్యవసాయం చేసే రైతుల సంఖ్య అందులో పావువంతు. సాగు భూమి పెరుగుతున్నా మారిన పరిస్థితులు ఆహార దిగుబడిని ఓ రేంజ్లో తగ్గించాయి. 3 పూట్ల 5,000 నోట్లోకి వెళ్లే పరిస్థితి ఏ దేశంలోనూ కనిపించడం లేదు. ఆహార వినియోగం పెరిగింది, దిగుబడి తగ్గింది. ఈ ఒక్క లాజిక్ చాలు ప్రపంచానికి రాబోతున్న ఆహార సంక్షోభం ముప్పేంటో చెప్పడానికి. ప్రపంచంలో దాదాపు 30 దేశాలు తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుకు చేస్తున్నాయి. ఆ సంఖ్య ముందు ముందు మరింత పెరగబోతుందన్న హెచ్చరికలున్నాయి. 30% మందికి ఆహారం అందట్లేదు. 60% మంది పౌష్టికాహారం అంటే ఏంటో తెలియకుండా బతుకుతున్నారు. ఐదేళ్లలో ప్రపంచం 3వ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని తేల్చేశారు నిపుణులు. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం, ప్రపంచానికి ఆహార సరఫరా చేస్తున్న దేశాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయే సూచనలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు తగ్గిపోవడం, ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రపంచంలోని మెజారిటీ జనానికి ఆహారం అందుబాటులో లేకుండా పోతోంది. ఈ పరిస్థితులన్నీ గమనించిన యుఎన్ఓ ఇన్స్టెంట్ ఫుడ్ ని ప్రమోట్ చేస్తోంది. భూమి మీద 80% క్రిమికీటకాలే. ఎంత తిన్నా కొత్తగా పుట్టుకొచ్చే వాటికి లెక్కే లేదు. పైగా క్రిమికీటకాలను తినడంతో వాటి సంఖ్య తగ్గిపోయి నేచర్ బ్యాలెన్స్ అవుతుందన్న కొత్త లాజిక్ ను తెరపైకి తెచ్చింది. వాస్తవానికి పురుగులు ఏ ఇతర మాంసానికి తీసిపోవు. పురుగుల్లో ఎన్నో రకాలుంటాయి. వాటిలోని రకాలను బట్టి 30 నుంచి 70% దాకా ప్రోటీన్లుంటాయి. పురుగుల్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, బి వైటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం, ఐరన్, జింక్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. 100 గ్రాముల గొడ్డు మాంసంలో 6 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే 100 గ్రాముల మిడతల్లో దాదాపు 20 మిల్లీగ్రాముల వరకు ఐరన్ ఉంటుందంటున్నారు సైంటిస్టులు. ఈ ఎగ్జాంపుల్ చాలదు మనుషులు ఫ్యూచర్లో పురుగులు తిని బతికేయొచ్చని చెప్పడానికి. ఆహారం కోసం మిగతా జంతువులను పెంచడం కన్నా పురుగులను పెంచడం ఈజీ. పురుగుల శరీరంలో వేడిమి ఉండదు. దీంతో పురుగులను తినడం, డైజెస్ట్ చేసుకోవడం చాలా ఈజీ. అలాగే పురుగుల శరీరంలో ఫుడ్గా ఉపయోగపడే పార్ట్ చాలా ఎక్కువగా
దాదాపు 80% దాకా ఉంటుంది. ఇన్సెక్ట్ ఫుడ్లో పౌష్టికాహారం కూడా చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు సైంటిస్టులు. భవిష్యత్తులో కనీసం 200 కోట్ల మందికి పురుగులే డైలీ మెన్యూగా మారబోతున్నాయని ఓ అంచనా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది క్రిమి భోజనంతో బతుకుతున్నారని మోంటానా యూనివర్సిటీ సర్వే అంచనా వేసింది. రాబోయే 20 ఏళ్లలో అది మరింత పెరగబోతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, మనిషి లైఫ్ టైంలో కనీసం 40 టన్నుల క్రిముల్ని తినాలని సలహా ఇస్తున్నారు సైంటిస్టులు. రాబోయే ఆహార సంక్షోభానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ప్రకృతి దోపిడీ, వాతావరణ మార్పులు, భూతాపం, ఇలా ఎన్నో కారణాలు. మనిషి స్వార్థమే అన్నింటికీ ప్రధాన కారణం. అదే ఇప్పుడు పురుగుల్ని తినిపించబోతోంది. ఆహార సంక్షోభం నుంచి బయటపడేందుకు మనిషికి ఇప్పటికీ అవకాశాలున్నాయి. ఇంతకీ ఏం చేస్తే ఫుడ్ క్రైసిస్ నుంచి బయటపడొచ్చు? మన ముందున్న పరిష్కారాలేంటి? ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం కుదేలవుతోంది. పండించిన పంటల కన్నా దిగుమతులే ఎక్కువవుతున్నాయి. ఇది ఒక్క మన దేశం పరిస్థితే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశం సమస్య. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ గ్రెయిన్ అమెరికా. ఏటా ఆ దేశంలో 1080 కోట్ల బుషెల్స్ మొక్కజొన్నను పండిస్తారు. కానీ ఈ ఏడాది అంచనాలు తారుమారై కేవలం 220 కోట్ల బుషెల్స్కు తగ్గింది. గతేడాది అమెరికా చరిత్రలో ఎరుగని కరువును అనుభవించింది. పెద్ద కమతాలు, రైతులకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలిచ్చినా అగ్రరాజ్యం ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కలేకపోతోంది. మన దేశంలోని దాదాపు ఇదే స్థితి. ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ప్రతి దేశానికి ఇదే పరిస్థితి. ఇక అడ్డు అదుపు లేకుండా ధాన్యాన్ని స్టోర్ చేసుకునే అగ్రరాజ్యాల అతి జాగ్రత్త మిగతా ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఏళ్లకు ఏళ్లు ధాన్యాన్ని నిల్వ చేసుకునే సంస్కృతి కూడా కొన్ని ఆఫ్రికా దేశాల పాలిట శాపంగా మారుతోంది. ప్రపంచం సంగతి పక్కన పెడితే మన దేశంలో ఫుడ్ సేఫ్టీ కోసం తెగ ట్రై చేస్తున్నారు పాలకులు. సంక్షేమం పేరుతో ఒక్కో కుటుంబానికి 30 కేజీల బియ్యం సబ్సిడీలో ఇస్తోంది. అంతకు మించి 1 కేజీ ఎక్స్ట్రా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కానీ దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయి ఓసారి సముద్రంలో పారబోయాల్సి వచ్చింది. కోర్టులు చివాట్లు పెడితే గాని పాలకులకు దానిపై ఓ అవగాహన రాలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఫుడ్ వేస్టేజ్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మరో సమస్య. ఒక్క మన దేశంలోనే ఏటా 50,000 కోట్ల రూపాయల ఆహారం చెత్తకుప్పల పాలవుతుంది. దాన్ని కంట్రోల్ చేసి పేదలకు పంచితే దేశంలో సగం దరిద్రం మాయమయ్యేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తేల్చి చెప్పింది. ఒక్క మన దేశంలోనే 50,000 కోట్ల రూపాయల ఫుడ్ వేస్టేజ్ జరుగుతుందంటే ఇక వరల్డ్ వైడ్గా జరిగే వేస్టేజ్ ఎంతో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ఈ వేస్టేజ్తో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న సగం ఆఫ్రికన్ కంట్రీస్ను దత్తత తీసుకొని మరీ పోషించొచ్చని WHO తేల్చి చెప్పింది. ప్రపంచ ఆహార కొరత తీరాలంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం తప్ప మరో మార్గం లేదు. భూ సంస్కరణల ద్వారా, ప్రభుత్వ మద్దతు ద్వారా, కార్పొరేట్ బహుళజాతి సంస్థల పెట్టుబడుల నుంచి రక్షణ కల్పించడం లాంటి చర్యలతో అగ్రికల్చర్ను గాడిలో పెట్టాలి. పంట దిగుబడిని పెంచేందుకు సంప్రదాయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. సేద్యపు వనరులున్న ప్రాంతాల్లో, వర్షాధార ప్రాంతాల్లో ముందు సర్వేలు చేయించాలి. భూసారాన్ని రక్షించి పైరులను పోషించే బాధ్యతలను తీసుకోవాలి. పురుగుల్ని తింటే జీవ వైవిధ్యం సమతుల్యం అవుతుందని చెబుతున్నా కీటకాలే ప్రాణంగా బతికే కొన్ని జీవులు అంతరించిపోతాయి. అది మరో సమస్యకు దారి తీయొచ్చన్నది నిపుణుల అంచనా. అసలే మనిషి కన్ను పడితే భూమి మీద ఏ ప్రాణి ప్రాణంతో మిగలదు. అలాంటిది క్రిమికీటకాలపైన పడితే నేచర్ బ్యాలెన్స్ కొలాప్స్ అవ్వొచ్చన్న భయం కూడా వెంటాడుతోంది. ఏదేమైనా వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులు అవలంబించి ప్రోత్సహించడం తప్ప మరో మార్గం లేదు. బతకడానికి కాస్త గంజినీళ్లున్నా చాలనుకుంటారు చాలామంది. దానికి కూడా బియ్యమో రాగినోకో కావాలి. అవి పండితే కదా. అవి లేకపోతే పురుగులు తిని బతకాల్సిందే. ఈ పరిస్థితి రాకముందే ఫుడ్ వేస్టేజ్ని తగ్గించి ఆహార ధాన్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం దీనిపై దృష్టి పెట్టకపోతే మనుషులకు మిగిలేది క్రిమి భోజనమే. ఇది V6 స్పాట్లైట్.